హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనము ఎన్ఐటి శ్రీనగర్లోని స్టూడెంట్ తోటి లైవ్లో కాల్ మాట్లాడబోతున్నాము. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ప్లేస్మెంట్స్, ఎవ్రీథింగ్, అసలు ఏరియా సేఫా కాదా, కంప్లీట్గా నేను మీకు డీటెయిల్స్ అనేవి నేను వీడియోలో స్టూడెంట్ ద్వారా వినిపించబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము మెంటర్షిప్ ప్యాకేజెస్ రిలీజ్ చేయడం జరిగింది. మీకు నచ్చిన ప్యాకేజ్ని మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే వాళ్ళు డీటెయిల్గా మీకు ప్యాకేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఏ ప్యాకేజ్ తీసుకున్నా సరే డైరెక్ట్గా నేనే మీకు గైడెన్స్ ఇస్తాను, 1-on-1గా. మధ్యలో ఎవరు కూడా ఉండరు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో, శ్రావ్యనా మాట్లాడేది? ఓకే ఓకే. లైక్ నేను కాల్ చేసిన ఏంటంటే, మనం ఇప్పుడు యూట్యూబ్ లైవ్లో ఉన్నాము. ఓన్లీ మీ వాయిస్ ఒకటే వినిపిస్తుంది. లైక్ మీ కాలేజ్ గురించి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్ కదా, మీ సబ్ జూనియర్స్కి కొంచెం ఇన్సైట్స్ కోసం నేను మీ కాలేజ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు ఆన్సర్ చేస్తే చాలు. ఓకే ఓకే. శ్రావ్య, ఈ ఫస్ట్ అసలు లైక్ ఎన్ఐటి శ్రీనగర్ అంటే లైక్ జమ్మూ కాశ్మీర్ కదా, అక్కడ సేఫ్ అయిన ఏరియా ఫస్ట్ థింగ్? అంటే మేము లైక్ పహల్గాం వర్క్ జరిగింది కదా. అవును. అప్పుడు కొంచెం అంత సూపర్ గా కోఆర్డినేషన్ లేదు కాలేజ్ నుంచి. లాస్ట్ వీక్ ఏదో మేము అందరం గొడవ చేయగా ఏదో కొంచెం ప్లానింగ్ చేశారు. ఓకే. ఇంతకుముందు అలా ఉండేది కాదని నర్సింగ్ మళ్ళీ ఇప్పుడు తెలియదు. మాకైతే అప్పుడు లాస్ట్ మినిట్ లో వెళ్ళాము మేము. ఓకే. ఇది ఇంకోటి మీ సెక్యూరిటీ అంతా అయితే మాక్సిమం ఉంటుంది. సిఆర్పిఎఫ్ మొత్తం ఫెన్సింగ్. ఓకే ఓకే. రోడ్స్ మీద కాలేజ్ ప్రెమిసెస్ లో. ఓకే. ఇప్పుడు ఈ లైక్ మీ కాలేజ్ ఎలా అంటే వింటర్లో చాలా లాంగ్ బ్రేక్ ఇస్తారని విన్నాను, నిజమేనా? 2 months ఉంటుంది. వింటర్ బ్రేక్ 2 months ఉంటుంది. అదే ఈ స్నోఫాల్ వల్ల. ఓకే ఓకే. మీకు అసలు సెమిస్టర్ షెడ్యూల్ ఎలా ఉంటుంది? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది? 2 semesters ఉంటాయి. ఒకటి ఆటమ్, ఇంకొకటి స్ప్రింగ్. ఓకే. ఆటమ్ అనేది ఈసారి అయితే అంటే మొన్న జరిగిన దాని ప్రకారం అయితే మిడ్ ఆగస్ట్ లో స్టార్ట్ అయింది. ఓకే. ఆటమ్ స్ప్రింగ్. మిడ్ డిసెంబర్ కి ఎగ్జామ్స్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాం మేము. ఓకే. అప్పుడు 2 months బ్రేక్. మళ్ళీ ఫెబ్లో ఇది కొంచెం కంపారిటివ్ స్ప్రింగ్ కంటే చిన్న సెమిస్టర్. అదే అదే. మళ్ళీ ఫెబ్లో వచ్చారా? ఒక సెకండ్ వీక్ అలా వచ్చాము. ఇప్పుడు జూన్ ఎండింగ్ ఎగ్జామ్స్ అవుతున్నాము. ఓకే ఓకే ఓకే. ఇంకా లైక్ మీ కాలేజ్ ఏంటంటే మనకి చాలా లాంగ్ కదా, అంటే మన తెలుగు వాళ్ళకి ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎలా అసలు? ఫ్లైట్స్ ఉంటాయి. మాక్సిమం ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే డైరెక్ట్ ఎక్కడ ఉంటుంది, లేఅవర్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఓకే. ఢిల్లీ, హైదరాబాద్ లో లేఅవర్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో మినిమం ఫ్లైట్ లో వెళ్తే ఈజీగా 6 hours పడుతుంది. కాస్ట్ ఎంత పడుతుంది? కాస్ట్ అంటే అది సీజన్ బట్టి మారుతుంది. యాక్చువల్లీ రఫ్గా అవుతుందా? 8 to 10 మధ్యలో ఉంటుంది యావరేజ్. 8,000 నుంచి 10,000 ఫ్లైట్స్. ఓకే. ఇప్పుడు ఈ ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ ఏం లేదా? ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఫస్ట్ ఇక్కడ శ్రీనగర్ నుంచి జమ్మూకి వెళ్ళాలి. వందే భారత్ ఉంది, అది ఫాస్టెస్ట్ 3 hours వెళ్ళిపోవచ్చు. ఓకే. ఫస్ట్ జమ్మూకి వెళ్ళాలి. టికెట్ ఉంటుంది. ఓకే. అది 1K 800 to 1K మధ్యలో ఉంటుంది. ఓకే. తర్వాత అక్కడ నుంచి జమ్మూ నుంచి ట్రైన్స్ ఉంటాయి. ఓకే. ఏపీకి కానీ అలా. ఎక్కడికి? ఏపీకి లైక్ డైరెక్ట్ మన ఆంధ్రాకి ఉంటాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ మీరు మీ కాలేజ్ నుంచి జమ్మూకి వెళ్ళాలి. జమ్మూ నుంచి మనకి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. ఒక 1.5-2 days అలా పడుతుంది అనుకుంటా డ్యూరేషన్ జమ్మూ నుంచి.
అదే అదే అదే. ఇంకా లైక్ కాలేజ్ నుంచి దగ్గరలో ట్రాన్స్పోర్టేషన్ ఎలా, దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ ఏంటి, శ్రీనగర్లో ఉంది ఎన్ని కిలోమీటర్స్? రైల్వే స్టేషన్ ఒకటి. ఎయిర్పోర్ట్ ఏమో ఒక 20 కిలోమీటర్స్. ఓకే రైల్వే స్టేషన్ కూడా అంతే అనుకుంటా, అంత ఐడియా లేదు రైల్వే స్టేషన్ గురించి. ఓకే ఓకే. పోతే ఇప్పుడు అక్కడ మామూలుగా సిటీస్లో ఉన్నట్టు మాల్స్ ఇలాంటివి ఏమైనా ఉంటాయా అక్కడ? అంత శ్రీనగర్ అంటే లైక్ మనకి సిటీస్ ఉంటాయి కదా, హైదరాబాద్ కానీ ఆ, అంతగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దీని నుంచి. మరి కొంచెం నుంచి ఒక మాల్కి వెళ్ళే వాళ్ళు కూడా కిలో యావరేజ్ కింద ఉంటుంది. ఓకే. లైక్ సిటీ లైఫ్ అంటూ జీరో. సిటీ అని అంత డెవలప్డ్ కాదు అసలు. ఓకే. ఇంకా మన తెలుగు సినిమాలు ఎప్పుడైనా చూడటానికి ఇలాంటివి ఏమైనా అవుతాయా? సీనియర్స్ వాళ్ళు తెలుగు సీనియర్స్ లో అరేంజ్ చేస్తారు, ఆయన ఒకసారి వాళ్ళతో మాట్లాడి స్క్రీనింగ్స్ చేయిస్తారు, అప్పుడు అందరూ కలిసి వెళ్తారు ఓకే. కావాల్సిన. నెక్స్ట్ ఇప్పుడు లైక్ ఇదంతా ఏంటంటే నేను అడిగినవన్నీ కూడా పేరెంట్స్కి ఉండే డౌట్స్ జనరల్గా. ఇప్పుడు మెయిన్ టాపిక్ వద్దాం. ఫ్యాకల్టీ ఎలా ఉంటారు? బాగానే ఉంటారు. లైక్ అంతా వెల్ ఎక్స్పీరియన్స్డా లేదంటే జస్ట్ నార్మల్? వీళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంటుంది. లైక్ ఎప్పటి నుంచో నేను నుంచో పనిచేసిన వాళ్ళు ఉంటారు చాలా మంది. ఓకే. ఇంకోటి, మీకు దగ్గర ఇంటర్న్షిప్స్ ఈ ప్రొసీజర్ ఎలా నడుస్తుంది అసలు? ఇది వాళ్ళ గ్రూప్లో ఇలా పెడతారు. వాట్సాప్ గ్రూపా? ఓకే. మీకు అఫీషియల్ మెయిల్ ఏమి ఉండదా కాలేజ్ ప్రొవైడ్ చేసేది? ఓకే. కానీ ఈ ఇంటర్న్షిప్స్ ఇవి వాట్సాప్ గ్రూప్లో పెడతారు. దాంట్లో కూడా అడ్మిన్స్ అప్పుడప్పుడు ఫార్వర్డ్ చేస్తారు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటాం ద్వారా కూడా. అది ఓకే, కానీ నేను అన్నది ఏంటంటే రిక్రూటర్స్ వచ్చి ఇంటర్వ్యూస్ కండక్ట్ అవ్వటం ఇంటర్న్షిప్స్ కోసం ఇలా ఏమైనా జరుగుతుందని. అవి వాట్సాప్ గ్రూప్ అంటే అవి ఓకే, ఇలా ఆఫ్లైన్లో ఏమైనా అవుతుందా అని. ఇది నాకు ఐడియా లేదు. థర్డ్ ఇయర్ నుంచి అలా స్టార్ట్ అవుతాయి అనుకుంటారు. ఓకే ఓకే. ఇప్పుడు ఈ ప్లేస్మెంట్స్ ఎలా? ఇంటర్వ్యూస్ అయితే ఇంటర్న్షిప్స్ తర్వాత ప్లేస్మెంట్స్. ఓకే, జరుగుతాయి ఇంటర్వ్యూస్ అయితే. ఓకే. ఇప్పుడు ఈ ప్లేస్మెంట్స్కి వాళ్ళందరికీ మళ్ళీ గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళకి కూడా లైక్ ఆఫ్లైన్ కూడా జరుగుతుంది అనుకుంటా. నేను ఇంకా అంత అవగాహన లేదు. ఓకే ఓకే. ఇది ఏమన్నా చెప్పగలవా రఫ్గా ఎంతమంది అసలు మీ బ్యాచ్ ఎంతమంది ఉన్నారు ఇంటేక్, మీ టోటల్ మీ బ్యాచ్ వాళ్ళు? మొత్తం అన్ని బ్రాంచెస్ అన్నీ కలిపేసి ఒక 1,500 ఉండొచ్చు అనుకుంటా. టోటల్ 1000 బీటెక్ ఓకే పర్ ఇయర్కి? ఇయర్ పెరిగినట్టున్నారు ఇంకా ఓకే ఓకే. మా జూనియర్స్. అదే అదే. ఇంకొకటి లైక్ ఇప్పుడు మన తెలుగు పిల్లలు ఎంతమంది ఉన్నారు అసలు ఎగ్జాక్ట్ కౌంట్ తెలియదు, బట్ రఫ్గా? లైక్ కొంచెం మంది చూస్తే వాళ్ళు ఫేర్ అమౌంట్ అయితే ఉన్నారు తెలుగు వాళ్ళు. రఫ్గా ఏదైనా అనుకున్న దానికంటే ఎక్కువ మందే ఉంటారు ఇక్కడ. ఒక నెంబర్ ఏమైనా చెప్పగలవా రఫ్గా? తెలీదు, ఒక ఎగ్జాక్ట్ నెంబర్ అంటే. ఓకే ఓకే. నెక్స్ట్ ఫుడ్ ఎలా ఉంటుంది అక్కడ అసలు? అంత సూపర్ గా ఉండదు, జస్ట్ బిలో యావరేజ్. ఓకే, కాంప్రమైజ్ అయిపోవాలి ఫుడ్. ఇప్పుడు బయటికి వెళ్ళి తినడానికి ఏమన్నా రెస్టారెంట్స్ మంచిగా ఉండే ఏమన్నా ఉంటాయా? ఉంటాయి. ఇప్పుడు మన లాంటి ఫుడ్ కావాలంటే అంత ఈజీగా దొరకదు, మ్యాక్సిమం దొరకదు ఈజీ, అది చాలా కష్టం. ఓకే. నువ్వైతే ఇప్పటి వరకు మన సైడ్లో ఫుడ్ అనేది టేస్ట్ చేయలే అక్కడ? చేసినా అంత ఒథెంటిక్ గా ఉండదు. అదే అదే.
నెక్స్ట్ లైక్ ఇప్పుడు హాస్టల్స్ ఎలా ఉంటాయి, ఎంతమంది రూమ్కి షేరింగ్ ఏంటి? జూనియర్స్కి వచ్చేసి 6 మెంబర్స్ రూమ్ ఒకటి ఉంటుంది. పర్ రూమ్ 6 మెంబర్స్. అదొకటి ప్లస్ 8 మెంబర్స్ ఉన్న రూమ్ కూడా ఒకటి ఉంటుంది. ఓకే, ఇటు కూడా ఉంటుంది. అది కొంచెం పెద్దది ఉంటుంది, 6 మెంబర్స్ ఉంటారు రూమ్ కంటే. ఓకే, అది జూనియర్స్కి. ఇప్పుడు మా ప్యారల్కి అయితే 4 కానీ 5 కానీ. 4th ఇయర్కి సింగిల్ ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. లేదు, కాబట్టి 4th ఇయర్కి డబుల్. సింగిల్ ఇక్కడ ఉన్నారు. అదే ఇంకా తెలుసుకున్నారు బాయ్స్ పెద్దలు ఉండొచ్చు. ఓకే, ఇంకా ఇది అసలు ఫీజు ఎంత మీకు? నా కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కాబట్టి ట్యూషన్ ఫీజు 0. ఓకే, పర్సన్ 37,000. హాస్టల్ మెస్ మొత్తం 37%. ఫీ అవి ఉంటుంది. అది మొత్తం మిస్లేనియస్ అంటే ఒక 70,000. సంవత్సరానికి 7 ఉంటాము. అదే ఇంకా 30 వేసినా ఈ ట్రాన్స్పోర్టేషన్ అటు ఇటు ఒక 1 lakh. ఓకే, 1 lakh పర్ ఇయర్. యాక్చువల్ ఫీజు ఏమైనా ఐడియా ఉందా? అంటే ఈ ట్యూషన్ ఫీ వేవ్ ఆఫ్ ఉంది కదా, అది ఎంత? ఒకసారి డాక్యుమెంట్లో చూసాను. పర్లేదు. అంటే ఇప్పుడు మ్యాక్సిమం అందరికీ అందరూ కూడా ఉంటే ఈడబ్ల్యూఎస్, ఓబీసీఎన్స్, తర్వాత ఎస్సీ ఎస్టీ ఉంటుంది. జనరల్ చాలా తక్కువ ఉంటారులే. పర్లేదు, ఇట్స్ ఓకే. అంటే 37, ఓకే 37,000 అనేది హాస్టల్ ట్యూషన్కి ఫీజు. లైక్ అదర్ దాన్ ట్యూషన్ ఫీ టోటల్ 37. ఇయర్కి 27 అవుతుంది. అదే ఇప్పుడు స్టార్టింగ్ మాత్రం కొన్ని ఫస్ట్ ఇయర్కి మాత్రం కొన్ని రిజిస్ట్రేషన్ ఫీ వన్ టైం పేమెంట్ కింద కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి. ఇప్పుడు ఈ ల్యాబ్స్ ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయి. ఏ బ్రాంచ్ తగ్గట్టు ఆ బ్రాంచ్? సిఎస్సి ఓకే, కంప్యూటర్స్ మాకు ఉండదు. అదే బాగానే పనిచేస్తున్నారు. మిగతా బ్రాంచెస్కి నేను నా ఫ్రెండ్ ఒక అమ్మాయి మెకానికల్, వాళ్ళకి ఒక ల్యాబ్ ఉంటుంది. నేను తెలియదు కానీ బట్ అందులో ప్రతి మిషన్ పనిచేయట్లేదు. అన్ని మిషన్లు పనిచేయట్లేదు అక్కడ. ఓకే, మిషన్స్ వర్క్ అవ్వట్లేదు ల్యాబ్లో. అంటే అక్కడ కొంచెం దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. అదే అంటే కొంచెం అడ్మినిస్ట్రేషన్ పరంగా కొంచెం ప్లాన్డ్గా సరిగ్గా లేదు. ఇంకా ఏమైనా మీ సబ్ జూనియర్స్కి చెప్పాలనుకున్నావు శ్రావ్య? లైక్ ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అనుకున్నా, సంథింగ్ నీ సైడ్ నుంచి? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ శ్రావ్య. సో గైస్, చూశారు కదా, ఇన్ని గ్రౌండ్ రియాలిటీ విషయాలు అనేవి నేను మీకు తెలియపరిచాను స్టూడెంట్ తోటి డైరెక్ట్గా మాట్లాడి. ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ నేను చెప్పలేను. సో మీరు మెంటర్షిప్ తీసుకుంటే అవన్నీ పిన్ టు పిన్గా నేను కూర్చొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి గ్రౌండ్ రియాలిటీని ప్రతి విషయాన్ని మీకు చెప్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్.